సో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు J2 మీడియా. ఈరోజు ఏంటంటే ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అని చెప్పేసి వచ్చాను. ఏంటంటే టాపిక్ యాక్చువల్లీ నేను రివ్యూస్ గురించి చెప్పకూడదు అనుకున్నా, బట్ నిన్న ఒక ఎపిసోడ్ చూడడం వల్ల నేను రివ్యూ చెప్పాలనుకున్నా. సో దాని గురించి మాట్లాడాలనుకున్నా, సో మీ అందరికి కూడా తెలియాలని చెప్పేసి. సో నేను దేని గురించి మాట్లాడబోతున్నా అంటే ఈ సీజన్ బిగ్ బాస్ 8 గురించి మాట్లాడుతున్నా. ఈ సీజన్ ఏంటంటే అసలు నాకు ఏమనిపిస్తుంది అంటే లైక్ మొత్తం ఫేక్ ఉన్నారు, మొత్తం ఫేక్ అనిపిస్తుంది నాకు ఈ సీజన్ అయితే. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ తెలుగు ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నా కూడా చాలా మంది ట్రై చేశారు వెళ్ళడానికి. బట్ ఇది తెలుగు సీజనా లేదంటే కన్నడ సీజనా అన్నది మాత్రం అసలు అర్థం అవ్వట్లేదు ఈసారి అయితే. అదేదో కన్నడలోనే పెడితే అయిపోతుంది కదా వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి. సో ఇప్పుడు ఆర్టిస్టులు అయితే చాలా మంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే తెలుగు వాళ్ళకి అసలు ఛాన్సెస్ లేదు, ఎక్కడి నుంచో కన్నడ నుంచి తమిళ్ నుంచి తీసుకొని వచ్చేసి వాళ్ళని ఇక్కడ పెట్టి వాళ్ళకి ఫుడ్ షెల్టర్లు ఇచ్చి అవన్నీ వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి, అదే తెలుగు వాళ్ళకి వచ్చేసరికి పేమెంట్ దగ్గర ఇష్యూ చేయడము, లేకపోతే పేమెంట్ తగ్గించి ఇవ్వడము, సరిపోక చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎందుకు తెలుగు వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వట్లేదో నాకు నిజంగా అర్థం కావట్లేదు. చాలా మంది ఫైట్ చేస్తున్నారు, చాలా మంది కూడా నేను ఇప్పుడు దాకా చాలా మంది ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళకి ఈ మధ్య ఛాన్సెస్ లేదు, కన్నడ నుంచి తమిళ నుంచి మొత్తం వాళ్ళ నుంచే తీసుకొని వస్తున్నారు. వాళ్ళల్లో మాత్రం మనకి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి కన్నడ చేయడానికి లేకపోతే తమిళ్లో చేయడానికి ఆప్షన్ ఎక్కువ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. సో అలా కూడా మన తెలుగు వాళ్ళని ఇంకా సో వాళ్ళని కూడా తీసుకురావద్దు తెలుగు ఇండస్ట్రీకి అని కూడా నేనేం చెప్పట్లేదు, కానీ బట్ తెలుగు వాళ్ళకి అండ్ వాళ్ళకైనా మాకైనా 50-50 అయినా ఉండాలి కదా. అసలు లేకుండా చాలా తక్కువ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒక సీరియల్ అయితే ఏంటి, సీరియల్లో అయితే మదర్ క్యారెక్టర్ నుంచి లేకపోతే వీళ్ళందరికీ కూడా కన్నడ నుంచి లేకపోతే తమిళ నుంచి ఇట్లా తీసుకొని వచ్చి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో అది నిజంగా చాలా బాధాకరమైన విషయము చెప్పాలంటే. ఇప్పుడు దాకా ఈవెన్ నేను ఒక ఆర్టిస్ట్ గా నేను కూడా బాధపడుతున్నా కాబట్టి అది మీతో షేర్ చేద్దాం అని చెప్పి నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నా. అండ్ ఇప్పుడు ఈ సీజన్ బిగ్ బాస్ 8 దేని గురించి అయితే మాట్లాడుతున్నాను. అండ్ ఈ సీజన్ కూడా మన తెలుగు వాళ్ళు అస్సలు లేరు. ఆ తెలుగు వాళ్ళల్లో కూడా ఒకరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆ విష్ణుప్రియ లేకపోతే అభినవ్ వీళ్ళు మాత్రమే, ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు ఈ సీజన్. నిజంగా మేము యాక్చువల్లీ మాకేంటంటే బయట మాకు తెలిసిన కొంచెం మా సర్కిల్లో లేకపోతే బిగ్ బాస్ ఉన్న వాళ్ళ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం నాకు కొంచెం అర్థమైంది ఏంటంటే ఈసారి ఏమో గట్టిగా బిగ్ బాస్ 8 అది ఇది అని చెప్పేసి ఎప్పటి నుంచో రివ్యూ అయితే స్టార్ట్ అయింది. కానీ లాస్ట్ కి చూస్తే మేము చాలా ఎగ్జైట్ ఫీల్ అయినాము. లేకపోతే ఈసారి బిగ్ బాస్ కి మంచి కంటెస్టెంట్ తెస్తున్నారేమో లేకపోతే డిఫరెంట్ సీజన్ అవుతుందేమో అని చాలా ఎక్స్పెక్ట్ చేసినాము. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా పోయినాయి. ఎందుకంటే బయట ఉండి మా ఫ్రెండ్స్ లో కొంతమంది బిగ్ బాస్ సర్కిల్లో వాళ్ళు చెప్పారు ఈ లాస్ట్ సీజన్ స్టార్ట్ అవ్వడమే లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి, అంటే కొత్త కంటెస్టెంట్ కొత్త కాన్సెప్ట్ తో వస్తారేమో అని చాలా ఎగ్జైట్ ఫీల్ అయినాం. బట్ లాస్ట్ కి నా ఫ్రెండ్ సర్కిల్ లో చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ ట్రై చేసిండ్రు. లాస్ట్ మినిట్ లో అందరికి అయితే కొంతమందికి ఇంటర్వ్యూస్ అయినాయి కానీ బట్ వాళ్ళు మాత్రం తీసుకోలేదు. కన్నడ వాళ్ళని అయితే చాలా మందిని తీసుకున్నారు సీరియల్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ ఒక్కొక్క సీజన్ లో మనము చూసుకుంది ఏంటంటే సింగింగ్ ఫీల్డ్ నుంచి ఒక కంటెస్టెంట్ ని, లేకపోతే డాన్స్ ఫీల్డ్ నుంచి ఒక కంటెస్టెంట్ ని, ఎంటర్టైన్మెంట్ నుంచి ఒక కంటెస్టెంట్ ని అలా తీసుకున్నారు. బట్ ఈసారి మాత్రము సీరియల్ నుంచే చాలా మందిని తీసేసుకున్నారు. అండ్ ఇంకొక విషయం ఇంకొక నిజంగా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నాగమణి. అసలు నిజంగా నిన్న ఎపిసోడ్ నేను చూసాను, ఫస్ట్ డే ఒక 2 ఎపిసోడ్లు చూసాను. తర్వాత నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు నిజంగా అర్థమైంది ఏంటంటే ఒక ఏమంటారు సెలెక్షన్ కూడా అంత పెద్ద టీం పెట్టుకొని, అసలు నిజంగా నాకు తెలిసినది చెప్తున్నా నేను, అంత పెద్ద బిగ్ బాస్ కి చాలా పెద్ద టీం ఉంటది, చాలా పెద్ద వర్క్, అన్నన్ని కోట్లు పెట్టి షో స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకుంటున్నారో నిజంగా అర్థం కావట్లేదు. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు, వీళ్ళని ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చి వీళ్ళని తీసుకున్నారో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. నాకు ఇక్కడ చాలా మందికి చాలా
టాలెంట్ ఉంది తెలుగు వాళ్ళకైతే. అసలు ఇప్పుడు చూసుకుంటే అసలు ఏమనిపిస్తుంది అంటే ఇంక ఉండగా కూడా తెలుగు ఇండస్ట్రీ కన్నడ ఇంకా తమిళ్ రెండు మిక్స్ ఇండస్ట్రీ లాగా మారిపోతుందని నాకు అనిపిస్తుంది నిజంగా. ఇంకొకటి చెప్పాలనుకుంటే ఏమంటారు, నాగమణిని చూస్తే నిజంగా అతన్ని ఎలా సెలెక్ట్ చేసిందో కూడా తెలియదు. తను ఆల్రెడీ మెంటల్ గా అండ్ అంత కొంచెం హెల్త్ బాగాలేక తన కండిషన్ డిఫరెంట్ గా ఉంది. మనం ఫస్ట్ డే ఏదో అనుకున్నాం కానీ సో నాకు సార్ ఎలిమినేషన్ ఉంది ఈ రోజు ఒకరిని తీసుకెళ్ళిపోయి ఇంకొకరిని ఎంట్రీ ఇస్తామని చెప్పినప్పుడు, కానీ నేను లిటరల్ గా ఆ అబ్బాయి ఆ రోజు ఒక్కరోజే అలా ఉన్నాడేమో అనుకున్నాం, కానీ ఈ 2 రోజుల ఎపిసోడ్ చూడంగానే అర్థమైపోయింది ఆ అబ్బాయి మెంటల్ కండిషన్ అస్సలు బాగాలేదని చెప్పేసి. వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఈ కంటెంట్ కోసం ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ కోసమే ఈ అబ్బాయిని వాడుకున్నట్టుంది. నిజంగా నిన్న ఆ అబ్బాయి చాలా ఏడ్చి చాలా మధ్యలో చాలా కట్ చేసి ఉంటారు కూడా మనకు తెలియని విషయం ఏంటంటే చాలా కట్ చేసేస్తారు. వాళ్ళకి ఏ పాయింట్స్ కావాలో ఆ పాయింట్స్ మాత్రమే పెట్టుకుంటారు, కానీ హౌస్ లో జరిగే చాలా ఉంటది. బట్ ఏంటంటే ఆ అబ్బాయి చాలా మెంటల్ గా చాలా ప్రెజర్ లో ఉన్నాడు. ఫ్యామిలీ ప్రెజర్ కానీ పెద్దగా తీస్తే మనం చూసుకుంటున్నట్టయితే మీ అందరికి చాలా బాగా అర్థమవుతుంటది ఆ నాగమణిది. సో అబ్బాయి ఒకవేళ ఏమంటారు ఎలిమినేట్ అయిపోయి బయటకు వస్తే మాత్రం నిజంగా అబ్బాయి ఏం చేసుకుంటారో కూడా ఆ అబ్బాయికే తెలియదు నిజంగా. తర్వాత బిగ్ బాస్ ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఇస్తారా? పోనీ ఇవ్వరు. చాలా మంది ఇంతమంది కంటెస్టెంట్లు పెట్టుకొని మెంటల్ గా ఏమంటారు స్టేబుల్ గా లేని వాళ్ళని తీసుకొని వచ్చి మీ కంటెంట్ కోసము తీసుకోవడం అన్నది ఇది కరెక్ట్ కాదు అసలు నిజంగా చెప్పాలంటే. అసలు ఎందుకు ఆ అబ్బాయిని అలా తెచ్చి పెడుతున్నారో అర్థం కావట్లేదు నిజంగా. మీరు దయచేసి ఒకవేళ ఏమన్నా ఉంటే అబ్బాయితో మాట్లాడి బయటకి పంపించేసేయండి. ఇంకా కావాలంటే ఏమన్నా ఆఫర్స్ మీరు అంత కన్సర్న్ చేస్తే తన మీద ఇంకా ఏమన్నా ఆఫర్స్ ఏమన్నా ఇస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నా. ఒక తెలుగు కంటెస్టెంట్ గా తను కూడా మంచిగానే ఉండాలి, కానీ అతను ఏమంటే మెంటాలిటీ సరిగ్గా లేదు అండ్ మెంటల్ కండిషన్ లో ఉన్నారు తను. మీరు ఇంకా తన్ని చిన్న ఈ ప్రెజర్లకి అసలు ఒక ఏమంటారు 2-3 వీక్స్ ఉన్న అబ్బాయి ఈ హౌస్ కి సూటబుల్ కాదు అసలు చెప్పాలంటే. సో మనమందరం కూడా చూస్తున్నాం 2 రోజుల నుంచి 2 ఎపిసోడ్లు ఆల్రెడీ చూసాము. సో ఆ నాగమణి వల్ల నేను ఈ రివ్యూ చెప్పాల్సి వస్తుంది. దయచేసి మీరు ఇలాంటి కంటెస్ట్ని తీసుకొని వచ్చి ఏమో మీ ఒక కంటెంట్ కోసము అవతల వాళ్ళని లైఫ్ని ఆడుకోవద్దని దయచేసి చెప్తున్నాను నేనైతే. సో మీరు కొంచెం ఎవరైనా కూడా ఉన్నా కూడా ఈ షేర్ చేయండి కొంచెము. ఇతనైతే కొంచెం ఎక్కువ ఒక 2-3 వీక్స్ బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఇంకా అతని పరిస్థితి ఏమవుతుందో కూడా తెలియదు. లాస్ట్ టైం కూడా కంటెస్టెంట్లు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా కూడా మళ్ళీ మన లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ చూసుకుంటే కూడా అసలు ఏం లేదు బ్యాక్గ్రౌండ్, కానీ ఎందుకు అంత హైప్ చేశారో కూడా తెలీదు. జనాభా ఎలా ఉన్నారంటే దానికి అసలు చెప్పని అవసరం లేదు. మనం ఈ బిగ్ బాస్ లో హౌస్ లో సూటబుల్ మన తెలుగు వాళ్ళని చూసుకుంటే విష్ణుప్రియ ఒకరు ఉన్నారు. అండ్ అబ్బాయి నిన్న నిజంగా అబ్బాయి గురించి చెప్పాలంటే అబ్బాయి మాట్లాడింది చాలా అంటే చాలా క్లియర్ కట్ గా చెప్పారు. హౌస్ కి ఏదైతే సూటబుల్ అవుతుందో అది మాత్రమే మాట్లాడారు, ఎక్స్ట్రా మాటలు కూడా ఏం మాట్లాడలేదు. అతను ఏ కంటెంట్ మీద అయితే వెళ్ళారో తెలుగు కంటెస్టెంట్ కాబట్టి తెలుగులో అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. అందరికీ కూడా అదే అర్థమైంది. బట్ మిగతా ఎవరెవరు ఏమైతే మాట్లాడుతున్నారో సో ఎవరికి కూడా ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఎవరు దేనికి గొడవ పెట్టుకుంటున్నారో, ఎవరు దేనికి అసలు ఇంత లేకపోతే ఏమంటారు ఆ ఫేమ్ తెచ్చుకోవడానికి చేస్తున్నారా లేకపోతే బిగ్ బాస్ ఏమన్నా చెప్తున్నారా అని ఏం అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కళ్యాణి మ్యాటర్కి వస్తే ఆ అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి, నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ అమ్మాయి కూడా వెళ్ళినందుకు. బట్ ఆ అమ్మాయి బిగ్ బాస్ వాళ్ళు ముందే చెప్పి పంపించారా గొడవలు పెట్టుకోండి అమ్మా, గొడవలు చేయండి అమ్మా, లేకపోతే ఆ అమ్మాయి Day 1 నుంచే స్టార్ట్ చేసింది ఒక చిన్న కుక్కర్ విషయంలో. అంటే అందరికీ ఆ అమ్మాయికి తెలిసినంత రూల్స్ తెలియాలని ఎవరికి ఇక్కడ లేదు. సో చిన్న కుక్కర్ విషయంలో అక్కడి నుంచే స్టార్ట్ చేసింది. ఈ రోజు దాకా గొడవలు కూడా ఆపలేదు. అసలు ఎందుకు అంత గొడవలు చేస్తుంది, అనవసరమైన విషయాల్లో గొడవలు చేస్తుందని నాకు అనిపించింది. సో ఆ అమ్మాయి కూడా అసలు దేని మీద ఈ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు అనిపిస్తుంది అంటే ఈ అమ్మాయి కొంచెం కంటెంట్ ఇస్తుంది, కొంచెం గొడవలు పడి కొంచెం మనందరికి క్రిస్పీ కదా కావాల్సింది. సో అందరికీ మనకి గొడవలు పడితే ఈ కంటెంట్ బాగా వెళ్తుంది అని చెప్పేసి ఆ అమ్మాయిని పుష్ చేస్తున్నట్టున్నారు నాకు తెలిసి. ఆ అమ్మాయిని దీనికోసమే తీసుకున్నట్టు నాకు అనిపించింది. సో ఆ అమ్మాయి కూడా అసలు నిజంగా ఫేర్ గా నాకు అనిపించట్లేదు. ఏదో కంటెంట్ కోసం ఆడుతున్నట్టు ఉంది తప్ప ఏదో రియల్ గా వెళ్ళి ఆడినట్టు అనిపించట్లేదు. ఈ సీజన్ అయితే నిజంగా
వరస్ట్ గా ఉంది. టీఆర్పీ కూడా ఎట్లా వస్తుంది ఏమో తెలియదు, కానీ లాస్ట్ సీజన్ అన్ని సక్సెస్ అవ్వడం వల్ల ఈ సీజన్ కూడా ఏదో స్టార్టింగ్ లో కొంచెం చూస్తున్నారు. ఈ సీజన్ లో చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరే, ఒక ఇద్దరు ముగ్గురు తప్ప, టెలివిజన్ తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు లేదు తెలుగు ఆర్టిస్టులు. ఈసారి నాకెందుకో బిగ్ బాస్ 8th సీజన్ కొలాప్స్ అయ్యేలాగా అనిపిస్తుంది నాకైతే. ఆ కంటెస్టెంట్లను బట్టి ఫేక్ ఆడుతున్నారు, అందరూ ఫేక్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకు ఆ వాళ్ళందరిని తీసుకొని వచ్చి ఇంతమంది చాలా మంది ట్రై చేశారు, నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మంది ట్రై చేశారు. బట్ సో ఎవరికి పాసిబుల్ అవ్వలేదు. అండ్ అందరూ కూడా చాలా డిసప్పాయింటెడ్ అయ్యారు. ఈ బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ ఇవ్వగానే అందరూ ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు లేరు, అందరూ కన్నడ తమిళ్ కంటెస్టెంట్ మాత్రమే ఉన్నారని చెప్పేసి చాలా అంటే చాలా ఫీల్ అయ్యారు తెలుగు ఆర్టిస్టులు అయితే. ఇప్పటికీ ఫైట్ చేస్తున్నారు. దయచేసి నేను చెప్తున్నాను ఏంటంటే కొంచెం తెలుగు వాళ్ళు కూడా చూసి ఛాన్స్ ఇవ్వండి అని మాత్రం చెప్తున్నాను. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఇదంతా దానికంటే మన తెలుగు ఆర్టిస్టులో చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా కొంచెం అవకాశాలు ఇస్తే కొంచెం బాగుంటుందని నా ఒపీనియన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్, మనం సీరియల్ ఆర్టిస్ట్ నిఖిల్ చూసుకుంటే నిఖిల్ కూడా మన అందరికీ సీరియల్లో తెలిసిన అతనే అనమాట. సో తను కూడా ఓకే, తన యాటిట్యూడ్ బయట నాకు కొంచెం ఏదో కొంచెం తెలుసు, తన యాటిట్యూడ్ కూడా అలానే ఉంటది. కానీ సో మంచిగానే ఆడుతున్నారు, ఏదో ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. బట్ ఏమవుతుంది అన్నది లాస్ట్కి తెలీదు, ఎందుకంటే ఈ రోజుకి జరిగింది 2 ఎపిసోడ్లే కాబట్టి. సో నిఖిల్ గురించి అయితే అదే నేను చెప్పగలిగింది. బట్ నోరు వేసుకొని ఎక్కువ ఇది అనేస్తున్నారు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజులు పోతే తెలుస్తుంది అనుకుంటా నిఖిల్ గురించి. నాకు కూడా క్లారిటీ లేదు నిఖిల్ గురించి చెప్పడానికి. నెక్స్ట్ కంటెస్టెంట్కి వస్తే శేఖర్ భాష, ఆయన గురించి మనకి అందరికి తెలిసిందే. బట్ ఆయనకి ఉన్నంత మంచిగానే ఆడుతున్నారు. సో ఎవరితో అంత గొడవలు చేసుకోకుండా కొంచెం ఉన్నంతలో ఆయనకు కూడా ఫన్ చేస్తున్నారు, ఆయన మంచిగా ఆడుతున్నారు. సో ఆయన గురించి ఏం లేదు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నైనిక గురించి మనకు కూడా అందరికీ తెలిసిందే, ఎందుకంటే అమ్మాయి కూడా తెలుగు కాదు, బట్ డాన్స్ షోస్ చేసేది బాగా. సో ఆ అమ్మాయి గురించి కూడా ఏం లేదు, ఆ అమ్మాయి కూడా కొంచెం అన్మెచ్యూర్ అనిపిస్తుంది నాకు చూస్తే, కొంచెము షోలో చూస్తే. సో మిగతా ఇంక ముందు వెళ్తే నాకు కూడా తెలుస్తుంది, బట్ ఇప్పుడు వరకు తెలిసిందైతే అదే. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత. నాకు అమ్మాయి వెళ్ళినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది, తెలుగు అమ్మాయి అయినందుకు. ఆ అమ్మాయి కూడా మంచి మూవీస్ చేసి వచ్చింది, అండ్ ఇప్పుడు కూడా తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఫుడ్ విషయంలో ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చేసి ఆ అమ్మాయికి అలా అయింది తప్ప మిగతా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మంచిగానే ఆడుతుంది, అమ్మాయి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ అమ్మాయి గురించి అయితే చెప్పాల్సింది. నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి వచ్చేసి బీబక్క గురించి కూడా చెప్పాల్సింది ఏం లేదు. ఆమెని ఏమంటారు, ఫుడ్ సెక్షన్ తీసుకెళ్ళిపోయి ఆమెని ఏదో ఆమె చేసి పెట్టేది ఎక్కువ. ఇప్పుడు మనం చేసిన ఫుడ్ అవతల వాళ్ళకి నచ్చాలని లేదు కదా, ఆమె థీమ్ లో చేస్తుంది. బట్ అందరూ కలిసి ఆమెని పాయింట్అవుట్ చేసిర్రు లేజీ అని చెప్పేసి, ఎందుకంటే అంత ఏజ్ ఉంది ఆమెకి. సో ఈ ఏజ్ లో అంత పార్టిసిపేట్ చేయడం ఆమె ట్రై బాగానే చేస్తుంది, ఆమె ట్రై వరకు ఆమె చేస్తుంది. బట్ ఇప్పుడిప్పుడే కదా ఎంట్రీ ఇచ్చింది, ఎవరు ఎలాంటి వాళ్ళు ఇంకా మనం కూడా క్లారిటీగా చెప్పలేము. ఈ 2 రోజులు మాత్రమే చెప్పగలుగుతున్నాను నేనైతే. సో ఆదిత్య కూడా మంచిగా ఆడుతున్నాడు, తను కూడా ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. నేను మాట్లాడాల్సింది అయితే ఈ కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడగలను, అందరి గురించి నాకు తెలియదు. నేను మాట్లాడాల్సింది ఎస్పెషల్లీ నాగమణిని కాబట్టి నేను అయితే మాట్లాడేశాను. మిగతా కంటెస్టెంట్లు అందరూ కూడా మన తెలుగు వాళ్ళు కాదు కాబట్టి నాకు అంత తెలీదు. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే నాకు చాలా హ్యాపీ. ఇంకొక విషయం ఏంటంటే అభయ్ గురించి ఇంకేం చెప్పని అవసరం లేదు, చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు, చాలా బాగా ఎలా బిగ్ బాస్ కి సూటబుల్ అవుతారో అంత బాగా గేమ్ ఆడుతున్నాడు. నాకు తెలిసి ఈసారి విన్నర్ అభయ్ అని నేను అనుకుంటున్నా. ఒక తెలుగు కంటెస్టెంట్ గా అభయ్ విన్ అవుతే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. మీకు కూడా ఎవరైనా కంటెస్టెంట్లో వీళ్ళు విన్ అయితే బాగుంటది అన్న వాళ్ళు వచ్చేసి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఒకవేళ ఇంకా ఏమన్నా నాకు అనిపిస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను వీళ్ళ గురించి మాట్లాడడానికి. మిగతా వాళ్ళ గురించి నేను అంత ఎక్కువ మాట్లాడాలి అని అనుకోవట్లేదు. సో ఇది. సో యాక్చువల్లీ బిగ్ బాస్కి వెళ్ళింది అందరూ ఒక ఛాన్స్ కోసం, ఒక బ్రేక్ పడ్డానికి కోసమే అందరూ చాలా ట్రై చేసిర్రు. మన నాగమణిని చూసుకుంటే అందరూ ఎమోషనల్ గా, ఎవరి లైఫ్ లో వాళ్ళు ఖచ్చితంగా ఎమోషనల్ గా అంతే సఫర్ అయ్యి వచ్చింటారు. ఎవరు హ్యాపీగా గోల్డెన్ స్పూన్ తో పుట్టి రాలేదు. అందరికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్, ఒక్కొక్క మెంటాలిటీ, ఒక్కొక్క
ఒక ఇది ఉంటది. సో అక్కడ వెళ్ళి ఏంటంటే అక్కడ ఒక అందరూ మింగిల్ అవ్వాలి, అది మాత్రమే బీబీ, అంతా మింగిల్ అవ్వాలి లేదా అందరిని అర్థం చేసుకోవాలి అన్ని నేర్చుకోవాలి అంటే అది బీబీ హౌస్ కి సెట్ అయ్యే వాళ్ళు మాత్రమే. సో కొంతమంది మాత్రమే ఇక్కడ సెట్ అవుతారు. మీరు కావాలని ఏంటి టీఆర్పీ కోసమో లేకపోతే కంటెంట్ కోసమో మీరు కొంతమంది ఏమంటారు నాగమణి లాగా వాళ్ళని తీసుకొని వచ్చి దయచేసి చేయొద్దు అని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మెంటల్ గా ప్రిపేర్ లేరు, పద్దాక వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఏమన్నా నామినేషన్ అయిపోయి ముందు గురించి ఆలోచిస్తున్నా, బయట ఏమనుకున్నా, బయట ఏం తనకేం అర్థం కావట్లేదు, తను ఏం మాట్లాడుతున్నాడు, తను ఏం చేస్తున్నాడు అని చెప్పేసి దయచేసి ఏమైనా ఇంకొక రిక్వెస్ట్ ఉంటే ఖచ్చితంగా అతన్ని కొంచెం బిగ్ బాస్ హౌస్ నుంచి కొంచెం పంపిస్తే బెటర్ లాస్ట్ కి. లేదంటే తను ఏ వీక్ లో ఎలిమినేట్ అయినా కూడా అబ్బాయి తీసుకోవడానికి సిద్ధంగా లేడు. సో నాకైతే అది అనిపించింది. చాలా మెంటల్ ప్రెషర్ లో ఉన్నారు తను. అలాంటి పర్సన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఆడిపిస్తున్నారంటే నిజంగా అసలు అది వేరే లెవెల్ అనిపించింది నాకు. ఇంత ఫూలిష్ గా బిహేవ్ చేస్తారని నేను అసలు అనుకోలేదు. కంటెస్టెంట్లు అంటే ఏదో అనుకున్నా కానీ ఇలాంటి కంటెస్టెంట్లు వేస్తారని నేను అసలు అనుకోలేదు. సో ఇంతటితో అయితే ఈ వీడియో నేను కంప్లీట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు ఇంతవరకే తెలుసు. నేను ఎక్కువ కూడా అంత ఎక్కువ ఇది చూసి దాని గురించి చెప్పాలనుకోవట్లేదు. నాకు తెలిసినంతలో నేను చెప్పాలనుకున్నా. ఈ నాగమణి కోసం నేను ఇవన్నీ వచ్చి మాట్లాడాను అనమాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఎవరో మీకు ఒకవేళ మీ కంటెస్టెంట్ ఎవరైనా మీకు విన్నర్ అవుతే బాగుంటది అనుకుంటే ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. అండ్ ఇంకొక వీడియో ఏమన్నా ఉంటే రివ్యూ నేను ఖచ్చితంగా చేసి బిగ్ బాస్ గురించి పెడతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.